ఆగో తేలాలంటారు. ఇట్లా అడ్డగించబడతాం మనం. నా పాయింట్ ఏంటంటే, ఏమయ్యా బాగు చేసావు, స్వస్థపరిచావు, పాపం నువ్వే పోయి కనపడితే బాగుండు కదా. నో, టచ్ చేశాడు, తాకాడు, సంఖ్యలు చుట్టుముట్టినాయి. ఇప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? వాడే తెంచుకొని రావాలంటాడు. కొడితే అర్థమైతే గట్టి కొట్టు. నేను చేయాల్సింది నేను చేశా. వానికి లైఫ్నిచ్చా, వానికి జీవితాన్నిచ్చా, జీవాన్నిచ్చా, బాగు చేశా. ఇప్పుడు ఏ సంఖ్యల్లో వస్తాయో నాకు తెలుసు, వాడిని ఎవరు ఆపుతారో తెలుసు, ఎట్లా బ్రేక్ కొడతారో తెలుసు. ఆ సంఖ్యలన్నీ వాడే తెంచుకొని తెగబడి రావాలి. తానే నన్ను వెతకాలి. నేను వెతుకుతూ వెళ్ళి టచ్ చేశా కదా, ఇప్పుడు తానే అన్ని తెంచుకొని రావాలి. ఇది వానికి టెస్ట్. అరే పెద్ద జనసమూహం అయిపోయింది అక్కడ. ఏందంటే గుడ్డోడి కళ్ళు వచ్చినాయి. హాట్ న్యూస్ ఓకే, కానీ స్వస్థపరిచినోడు నచ్చడు. అదొక్కటి వాళ్ళకి తలకాయ నొప్పి అయిపోయింది. ఎవరంటే యేసు బాగు చేశాడు అనొద్దంటారు వాళ్ళు. పాపం బిడ్డలు ఎంత అల్లాడిపోయారు. కళ్ళు వచ్చినాయి, మేము కూడా పార్టీ చేస్తాం, పండగ చేస్తాం. నీ కళ్ళు వచ్చినాయి, నీ కళ్ళు రావటం మాకు ఆనందమే, కానీ ఆ యేసు ఇచ్చాడని చెప్పవాక అక్కడ మండుతుంది మాకు. అది ఇచ్చింది ఆయనేరా నాయన, మరి ఇంకేమని చెప్పాలి? నేను బాగుపడ్డది అక్కడే, నా కళ్ళు వెలిగించబడ్డది అక్కడే, నేను స్వస్థత పొందింది అక్కడే, నేను ఒక మనిషిగా మారింది అక్కడే, నా ప్రవర్తన మారిపోయింది అక్కడే, నా జీవితం దిద్దబడ్డది అక్కడే. మనిషి యొక్క నైతిక విలువలు, నీతి ప్రవర్తన అనేది నేర్చుకుంది యేసు దగ్గరే. నా జీవితాన్ని ఎలా వెలిగించింది యేసు, ఆయన కాదంటావేంటి? ఆయనే అంటాడు. వీడు అంత ఊరికట్టం తిరిగాడు. మళ్ళీ అంటారు, ఇదిగో అబ్బాయి దేవుణ్ణి మయంపరచు, మనిషిని కాదు దేవుణ్ణి మయంపరచు. మనిషిని కాదు దేవుని మయంపరచు అంటే అర్థం తెలుసు. యేసు అనవాకు, యేసు ఒక మనిషి, దేవుడిచ్చాడను వదిలేస్తా ఉంటాను. నేను ఎందుకంటాను? దేవుడే యేసులో ఉన్నాడు, యేసే దేవుడు, దేవుడే యేసు నా కళ్ళు తెరిచాడు అంటాడు. వీళ్ళు ఎట్లన్నా చేసా యేసును కట్ చేయాలని వీడు ఎట్లన్నా చేసా యేసును లింక్ చేసి వీడు మామూలు లేదా ఫైటింగ్. ఇంటికి పోయినా చూసుకోండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వసారి ఇంకొకటి వచ్చి అడిగాడు. అతను అడుగుతున్నాడు, మళ్ళీ మొట్టమొదటి నుంచి చెప్పి అసలు ఏం జరిగింది చెప్పు అంటాడు. ఏంది ఇన్నిసార్లు అడిగారు, కంపతీసి మీరు కూడా మారుతారు ఏందన్నాడు. మీకేంది ఇంత భారం కలిగింది, మీరు కూడా వస్తారా నాతో? ఎవర్రా? నేను నీలాంటి పాపాత్ములు పోతారు అక్కడికి, మేము ఎందుకు వస్తాం? నేను పరిశుద్ధులు అయితే మరి పరిశుద్ధులు నన్ను వదిలిపెట్టండి రా. అస్సలు మామూలుగా ఉండదు అది. నేను ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు. యోసేపు స్టోరీ చూస్తేనేమో ఏడుస్తా, యోహాను 9 చూస్తేనేమో నవ్వుకుంటా. ఎందుకంటే అసలు ఒక్కడే ఊరు మొత్తం తలకిందులు చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించారు, వాళ్ళు వచ్చారు. గుడ్డివాడిగా మీకు పుట్టిన కొడుకు మీ అబ్బాయి ఈడేనా అంటే మావాడేనా? ఈడే మా అబ్బాయి, మేం కన్నోడే అని వాళ్ళు చూడు. అబ్బాయి మావాడే కానీ వాడి కళ్ళు ఎట్టు వచ్చినాయి మాకు తెలియదు. వాళ్ళు చూడు, అసలు వాడు మావాడే కానీ వాడి కళ్ళు ఎట్టు వచ్చినాయి మాకు మాత్రం తెలియదు. మమ్మల్ని అడగొద్దు, వాడు పెద్దవాడే, వాడిని అడగండి. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు అంటే వీళ్ళకి నచ్చదు, యేసు ప్రభు అంటే ఈ గుంపు అస్సలు పడదు, యేసు ప్రభు అంటే వీళ్ళు లేస్తారు కాబట్టి మాకు తెలియదు అందరు. వీళ్ళు తెలివిగా వాడికి మండిపోయింది. మా అమ్మ మా నాన్నకు కూడా కృతజ్ఞత లేదు. నా కళ్ళు లేనివాడిని కళ్ళు ఇచ్చాడు యేసు ప్రభు అని అవసరమైతే నా పక్షంగా నిలిచి, యేసయ్యా మా అబ్బాయి కళ్ళు తెరిచాడంటయ్యా వాడు చెబుతున్నాడు కదా అనాల్సింది పోయి ఇల్లు సాక్ష్యం సైలెంట్ అయింది. ఏడిచారు, సాక్ష్యం ఆపితే ఆపారు, నేను ఆగుతాను అయింది. వాడు మాత్రం గట్టి కూర్చున్నాడు. యేసే నా కళ్ళు తెరిచింది. దేవుడు పాపల మనవి ఆలకించడు. ఆయన పాప అని మీరు అంటున్నారు, పాప అయితే ఆయన ప్రార్థన, ఆయన మనవి, ఆయన స్వస్థత ఎలా వచ్చింది? ఆయన తాకి నన్ను బాగు చేశాడు. పెద్దలారా తీర్పు ప్రకటించడాయా? ఇదే తీర్పు. ఇంత చెప్పినా ఈ మూర్ఖుడు వినకుండా యేసే నా కళ్ళు తెరిచాడని యేసునే మయంపరుస్తున్నాడు, కానీ ఈ మూర్ఖుడు దేవుని మయంపరచట్లా. ఏంటి? అతను ఒక మూర్ఖుడు, అతన్ని ఘనపరిచే ఇతను ఒక మూర్ఖుడు గనుక ఇతడు యేసుని ఘనపరిచినందున, దేవుని మహిమపరిచినందున ఇతన్ని ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. ఎవడైనా ఇతనికి హెల్ప్ చేసినా, మాట్లాడినా, ఇతని వ్యవహారాలకి వెళ్ళినా వాడిని కూడా వెళ్ళేస్తాం. ఇది ఈ ఊరి కట్టడ శాసనం అని పెట్టి
మొత్తం కలిసి వెలేశారన్న సంగతి తెలుసుకొని అప్పుడు వచ్చాడు యేసయ్య వాని దగ్గరికి. విరిగిన మనసే నీకే ప్రియము. నేను అంటాను, యేసయ్య ప్రశాంతంగా గుక్కడు అడుక్కొని తిని ప్రశాంతంగా బతుకుతున్నాడు బతుకులో ఏందయ్యా నువ్వు చేసిన పని? కాదయ్యా, ఏది నువ్వు చేసిన పని? నువ్వు వాడిని దర్శించనే ఎలా, వాడికి కళ్ళు రానే ఎలా, వాడు ఊరికి అడ్డం తిరగనే ఎలా, మొత్తం కలిసి వాడిని ఊరు బయటికి ఎట్టనే ఎలా, వాడి బతుకు అట్టగానే ఎలా? ఏమయ్యా నువ్వు తగిలితే అగ్నే, నువ్వు తగిలితే ఇంకెవడు ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. స్తోత్రం. చెప్పరేమి? అయ్యో అంతే, యేసయ్య తగిలితే ఎవడు ప్రశాంతంగా ఉండడు. లోకం ఆశించే ప్రశాంతత ఉండదు, కానీ దేవుడిచ్చేటువంటి విశ్రాంతి పొందుతాడు. ఆ విశ్రాంతి రుచి చూస్తాడు కనుకనే ఈ లోకం అనుకుంటున్న గొప్పవేవి వానికి పట్టో వాడు వాటిని అవాయిడ్ చేస్తాడు. అవాయిడ్ చేసినప్పుడు జనాలకు నచ్చడు, జనాలు నొచ్చుకుంటారు. పాపం జనాలకి వాళ్ళకి ఈ ప్రవర్తన గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఎంత దూరం పాపం. అంతకుముందన్న ఆ ఊర్లో కాస్త ఎవడన్నా జాలిపడి అంత ఆహారం వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కలిసి బయటికి నెట్టారు చూడండి. ఇప్పుడు ఎట్ట బతకాలా? అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం వాడి పరిస్థితి ఊరు బయటికి నెట్టేశారు, ఊళ్ళో లేడు. ఇప్పుడు ఇంతకు ముందు లైఫ్ బెస్టా, ఇప్పుడు లైఫ్ బెస్టా? పెద్దోళ్ళ సామెత, ఇంటి కూడు బంతి కూడు రెండు పోగొట్టుకున్నట్టు అయిపోవాలి వాడి పని. ఊరు బయట ఏం దొరికిద్దండి ఇప్పుడు? ఎంత భిక్షాటం చేద్దామంటే కళ్ళు ఉన్నాయి, కళ్ళు బాగానే ఉన్నాయి, పని చేసుకో సావు అంటారు. పని చేసుకుని ఊళ్ళోనే ఉన్నాయి. ఇట్లా ఎవరు పనికి పిలవరు. ఎవరన్నా పెట్టుకుంటే వాడిని కూడా వెళ్ళేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఎట్లా? ఇదంతా యేసయ్య ఆయన దర్శించబట్టేగా. అట్లాగే మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఏం చేద్దాం? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకేగా, ఇందుకేగా. నేను అంటాను, నీ బొందకే కానీ అట్లా ఎవడన్నా సనుక్కొని కొనుక్కుంటే వానికి ఇదే మాట. అందుకేగా ఆయన దగ్గర బాబట్టేగా, ఆయన మన బ్రతుకులో రాబట్టేగా, అందుకే ఇందుకే నీ బొందకేగా. పిచ్చి మొహమా! ఎన్ని ఊళ్ళైతే ఒక యేసుతో సమానం అవుతాయి? ఎంత బంధువులైతే ఒక యేసుతో సమానం అవుతారు? ఎంత చుట్టాలు పక్కాలైతే ఒక యేసుతో ఈక్వల్ అవుతారు? ఎన్ని అధికారాలైతే ఒక యేసుతో సమానం అవుతాయి? ఎన్ని ఆస్తులైతే ఒక యేసుతో సమానం అవుతాయి? ఎంతమంది ఆత్మీయులైతే యేసుతో సమానం అవుతారు? అవుతారా? యేసయ్యతో శుభ్రంగా వెలేస్తే వెలేయండిరా అన్నాడు. కానీ అయ్యా నన్ను ఎందుకు వెళ్ళేస్తారు? ఏంది నేను చేసిన పాపం? ఆ యేసు అనే పేరు ఎత్తటమేగా. సరే ఎత్తంలేయ్యా, వెళ్ళేస్తే నేను ఏడ బతకాలి? ఆ మాట అనవాకండి అనలా. నాకు మేలు చేసిన రోడ్డు విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారే. అసలు ఈ ఊళ్ళో నేను ఉంటే అంత, ఊడితే అంత. ఇట్లాంటి విషం నిండిన ఈ మనుషులు, దుర్మార్గత నిండిన ఈ మనుషులు, కనికరం లేని ఈ మనుషులు, నీతి న్యాయము యథార్థత లేని ఈ మనుషులం ఈ ఊళ్ళో ఉంటే అంత ఊడిదు. కనీసం నా తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత లేకపోయినే. ఇలాంటి ఊళ్ళో ఉండి బతికి బట్టగట్టే కంటే ఊరు బయటికి పోయి సచ్చింది మీరు. ఉంటే తింటా, పెడితే దేవుడు పెడితే తింటా, లేకపోతే ఆమెతో ఎండుకు చస్తా. కానీ ఈ దరిద్రుల మధ్య మాత్రం నేను ఉండనని ఏంటి వేస్తే ఏం కదా. ఒరే అబ్బాయి ఇన్నయ్యా, అరే అబ్బాయి ఇగో మాకు తెలుసు నిన్ను ఆయన బాగు చేశాడని, మేమేమంటున్నావు అని చెప్పుంటారు అమ్మా నాన్న వచ్చి. పిల్లగాడికి ఎట్నో కళ్ళు వచ్చినాయి, బాగుపడ్డాడు అనుకుంటే ఏందిరా ఊళ్ళో నుంచే బయటికి పోతున్నాం. మేము కూడా పలకరించాది కాదు నిన్ను, జాగ్రత్త. అయినా పర్లా, కళ్ళు లేని అంధుడైన నీ బిడ్డ కళ్ళు తెరిచిన దేవుని ఎడల కృతజ్ఞత చూపలేని నువ్వు, నాన్న అమ్మ నాకు అక్కర్లా,
నిజమేంటో నాకు తెలిసింది, సత్యమేంటో నాకు తెలిసింది, దేవుడెవరో నాకు దొరికాడు, నా కళ్ళు తెరిచాడు. నేను ఇక ఆయననే నిదానించి చూస్తున్నాను, ఇక ఏది నాకు లక్ష్యము లేదు. మొత్తాన్ని వదిలిపెట్టుకుని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు విరిగిపోయాడు. అసలు వీడు మామూలుడు, ఎంత గర్వం వాడికి, ఎంత గర్వం అసలు. ఏంది ఊరు మొత్తం చెప్పిన ఏం లేదు ఏందోడు, కనీసం తల్లిదండ్రులు చెప్పి. వాడికి అహంకారం మామూలు అహంకారం కాదు, మహాగర్వం. అందుకే వీళ్ళు కళ్ళు ఉండవు. గుడ్డోళ్ళు మామూలు కాదు. అమ్మ వాళ్ళ కళ్ళు ఉంటే మామూలుగా ఉంటుందా అని ఇట్లాంటి మాటలు ఎన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళ లెక్కలో, తల్లిదండ్రుల లెక్కలో, సమాజం లెక్కలో అతడు ఒక అహంకారి, గర్వహృదయుడు, కఠినుడు. కానీ దేవుని విషయంలో అహంకారా, గర్వహృదయుడా? నో, వినయము గలవాడు, దీనుడు, నీతి కొరకు ఆకలిగొన్న దీనుడు, యేసు కొరకు దీనుడు. వాళ్ళు కఠినుడు, దుర్మార్గుడు, గర్వహృదయుడని వెళ్ళేస్తే ఇంతమంది చెప్పినా వెళ్ళలేదే వీడు. ఎందుకు వింటాను? మీరు చెప్తుంది న్యాయం కాదు, నేను వినను. ఆయన న్యాయవంతుడు. నేను ఆయనకి వినయం చూపుతా, నేను ఆయనకి లోబడతా, నేను ఆయన ఎదుట దీనంగా ప్రవర్తిస్తా, నేను ఆయన ముందు దీనుడనై ఉంటాను. నా దీనత్వం, దేవుని ఎదుట నా దీనత్వం మీకు గర్వంగా కనపడుతుందా? అరే గుడ్డోళ్ళు మీరురా, నేను కాదు. దేవుని ఎదుట నా వినయం, దేవుని ఎదుట నా దీనత్వం మీకు అహంకారంగా, గర్వంగా, మూర్ఖత్వంగా, కాఠిన్యంగా కనపడుతుందా? అంతేరా బాబు, మీ కళ్ళు లేవుగా, తారుమారు కనపడతాయి అన్నీ. నేనేమై ఉన్నానో నా ప్రభువుకు తెలుసు. విరిగే నా మనసు వసింప రావా, వసింప రావా. ఇప్పుడు నాకెవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు కనికరించరు, నన్ను ఎవరు జాలిపడరు. నా వాళ్ళే నన్ను ద్వేషించే పొజిషన్కి నేను వచ్చా. అందరిలో ఉన్నాననే కానీ వెలివేయబడినట్లు ఉన్నాను, మనిషిగా బ్రతికున్నాననే కానీ వెలివేయబడినట్టున్నాను, కళ్ళు తెరవబడిన వ్యక్తిగానే ఉన్నాను కానీ అన్నీ కోల్పోయిన వ్యక్తిగా నేను ఉన్నాను. ప్రభు, ఇక నీవు తప్ప నాకెవరు లేరు. దర్శించావు, మాట్లాడావు, వెళ్ళిపోయావు, మరి నా సంగతి ఏంటి? శత్రువు నన్ను సంఖ్యలో పడేశాడు, బంధకాల్లో పడేశాడు, ఏంది? అయినా నేను లక్ష్య పెట్టలేదయా, తెంచుకొని వచ్చా బయటికి. నేను వినయం గల వారి యొద్దను, నలిగిన వారి యొద్దను, దీనుల యొద్దను, విరిగి నలిగిన హృదయాలకు నేను ఆసనుండి వారి దగ్గర ఉంటానన్నావుగా. వచ్చాను రా. బాబాయ్ ఎంత తెచ్చుకున్నాడో, సొంతోళ్ళు కూడా నెట్టేసేసరికి ఆ సంఖ్యలు తెంచుకొని బయటికి వస్తాడా రాడా? ఇది ఆయన మౌనం. ఎవరి మౌనం? వద్దు వద్దు అని అడ్డగిస్తే రూతు సర్దుకుంటుందా, అడుగు ముందుకేసిద్దా? ఇది నయోమి ప్రయత్నం. రూతు వెనక్కి తిరగల, నిలిచింది, అందుకే ధన్యురాలైంది. అంధుడు వెనక్కి తిరగల, నిలబడ్డాడు యేసు కోసం, యేసు పక్షంగా సాక్షిగా నిలబడ్డాడు. వాణ్ణి స్వస్థపరిచి వదిలేలా, వాడిని వాళ్ళందరూ బంతి ఆడుకుంటుంటే నాకు తెలిసి ప్రభువు తెలియకుండా ఉంటుందా? మీరు చెప్పండి, మళ్ళా మన మాట ఆయన తెలియదా? తెలిసి ఉండదా? వాళ్ళందరూ కలిసి బంతి ఆడుతుంటే నేనే స్వస్థపరిచిన పోవచ్చుగా, పోలా. అసలు కదిలిచ్చాడు, సర్దుకున్నాడు. ఎట్లుందంటే కదిలిచ్చి సంఖ్యలలోకి నెట్టి ఇప్పుడు ఎట్టొస్తావరా బయటికి అన్నట్టు ఉంది. ఏందయ్యా నీ పనులు యేసయ్యా? అంతే, వాడే తెంచుకొని రావాలి, ఆమె తెంచుకొని రావాలి. రా, నేను కావాలా, వాళ్ళు కావాలా?
వద్దు, నాకు నువ్వే కావాలి, ఇంకెవరికి లేదు. అలా తెంచుకొని బయటికి వచ్చిందాక ఎంటర్ అయ్యాడు యేసయ్య. ఫస్ట్ ఒకసారి దర్శించాడు, కార్యం చేశాడు, అడబడేసినట్టే వదిలేశాడు. జక్కయ్య దగ్గర కూడా అంతే, కదిలిస్తాడు, మౌనంగా ఉంటాడు. కొన్నిసార్లు నవ్వొచ్చుదండి ఆయన కార్యాలు. ఇప్పుడు అంతమంది గుంపు వెనక నడుస్తుంటే వాళ్ళందరిని వదిలిపెట్టి చెట్టు మీద ఎక్కి చూస్తున్నాడు. జక్కయ్య దా ఈరోజు నీట్గా వచ్చా అన్నాడు. వెనకుండే వాళ్ళకి మండిపోదు? మేము అసలుకే పరిశుద్ధులము, పరిసయ్యులం, మాలాంటి భక్తిపరులు లేడని వాళ్ళంతా మెలికలు తిరుగుతుంటే ఊరు మొత్తం కలిసి రోసేసినోడు జక్కయ్య. తెలుసా మీకు బైబిల్ లోకాసువార్త 19, ఇంటికి పోయే చూసుకోండి, ఇప్పుడు వద్దు. లోకాసువార్త 19వ అధ్యాయం, జస్ట్ పెన్ ఉంటే రాసుకో అంతే. మొదటి నుంచి అయితే జక్కయ్య స్టోరీ ఉంటుంది. ఊరు మొత్తం కలిసి అతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుష్యుడు. పాపి. జక్కయ్య అలాంత దూరం వసూలు కోసంటే అది వడుతున్నాడు. పాపి, పాపాత్ముడు వస్తున్నాడు రా, వాడు కఠిన హృదయుడు, పాపి. ఊరు మొత్తం రోసేస్తే ఆ జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తున్నాడు, యేసు ప్రభు ఎవరో చూద్దాం ఎట్టుంటాడో అని. మరి ఆయన చుట్టూ జనాలు ఉన్నారు, వాళ్ళంతా పొడుగ్గా ఉన్నారు, జక్కయ్య కొంచెం పొట్టిగా ఉంటాడు. ఎట్లన్నా సందు చేసుకున్న యేసయ్య రూపాన్ని చూద్దామంటే వాళ్ళు చూడండి, ఇట్లా నీకెందుకురా పాపి అని అడ్డం తగులుతున్నారు. ఎరా మీరు అడ్డు తగిలితే నేను చూడలేనా? నేను పొట్టిండే కానీ బుర్రలేనుండి కాదురా, ఎట్ట చూడాలో నాకు తెలుసు అని పరిగెత్తుకుంటా ఒక మేడి చెట్టు ఎక్కి, యేసయ్య వచ్చే త్రోవ పక్కన మేడి చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు. కూర్చొని చూస్తున్నాడు. ఇక యేసు ప్రభు బాగున్నాడు. నిజంగా ఈయన గురించి చాలా బాగా చెప్పారు, అందుకు తగ్గట్టే ఉన్నాడు అని ఏదో ఆయన ఫీలింగ్స్, ఆయన ఏదో జక్కయ్య చూస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అడుగుపోయినాక అడుగుదా, ఇంకేమనుకున్నావు జక్కయ్య నువ్వు అని అడుగుపోయినాడు. ఆడికి వారు మొత్తం ఆడున్నారు. మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనం ఆయనతో కూడా ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అసలు మనం అందరం కూర్చొని మాట్లాడిద్దాం, ఆయన చేత మైక్ ఇచ్చి మాట్లాడిద్దాం అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక్కడికైతే ఇప్పుడు కుదరదు. జక్కయ్యని ఎవరు చూడలా, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు అసలు చూడలా, నడుచుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి సడన్గా ఆగాడు. ఎందుకు ఆగాడా అని చుట్టూ చూసుకుంటున్నారు. అది పైకి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మై లార్డ్, నా ప్రభువా. వచ్చి అంటాడు చెట్టు కింద ఆగి, జక్కయ్య ఈ ఊరికి ఎందుకు వచ్చాను అనుకున్నా? ఎవరింటికి వచ్చాను తెలుసా? నీ ఇంటికే జక్కయ్య, నీకోసమే వచ్చాను. నా ఇంటిగా? నా ఇంటిగా? నా కోసం ఇంతమంది పరిశుద్ధులు, నీతిమంతులు, గొప్పోళ్ళు, మంచోళ్ళు, నేను పాపాత్ముడిని, ఊరి మొత్తానికి అసహ్యుణ్ణి. నా ఇంటికి నువ్వు రాటు, నన్ను దర్శించడం ఏంటి? అంతే, ఆ మాటను వదిలేశాడు. ఇక జక్కయ్య హృదయం కలిగింది. అంతే, యేసుప్రభు టచ్ చేస్తాడు అంతే. ఇక మనమే తెగుల్చుకొని రావాలా అంతే. యేసయ్య అంతే, ఆయన దాసులు అంతే, ప్రవక్తలు కూడా అంతే. మళ్ళీ కూర్చొని వసంతాలు ఉండవు ఆడ. ఇదిగో రా, ఏంది, ఏ వసంతాలు ఉండవు. 2 దోణెల మునగ చేపలు నింపి, పేతురు కదా అన్నాడు. వెళ్తానే ఉన్నాడు. ఇక నన్ను వెంబడించు, మనుషుల్ని బట్టి జాలరిగా చేస్తాను అన్నాడు. తేల్చుకోవాల్సింది పేతురే. 2 దోణెల చేపల యేసు ప్రభువా. తగిలాడంటే మాత్రం ఏదో ఒకటి చేసే కూర్చుంటాడు. మొత్తం చదువుకోండి మీరు. ఎలీషా దగ్గర ఏలియా కూడా అంతే. చేరపోయి దుప్పటేస్తాడు, దుప్పటేసి నిలబడ్డాడు. ఇక పోయి అక్కడేం ప్రసంగాలు చేసినట్టేం లేదు. ఎలీషా, నాయనా నిన్ను దేవుడు సేవ కోరుకున్నాడు, నువ్వు రావాలి, వచ్చి పోటు పడవాలి, ఈ మ్యాటర్ ఏం లేదు ఆడ.
12 అరకల చేత దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ వ్యవసాయం చేసుకుంటున్న ఎలీషా దగ్గరికి చేరబోయి తన భుజం మీద ఉన్న గొంగళ దుప్పటి తీసి అతని చేరబోయి అతని మీద విసిరి పక్కకు పోయి కూర్చున్నాడు చెట్టు కింద. అంతే, టచ్ చేసి వదిలేస్తాడు అంతే. ఇక ఆ మనిషి తేల్చుకొని రావాలా, చెప్పు నీ సంగతి ఏందంటాడు అంతే. తెమిల్చేశాడు వెంటనే ఎలీషా. వెళ్ళినవాడ అర్థమైంది. నేనేం చేయాలో నాకు కర్తవ్యం అర్థమైంది. నాకు దేవుడే కావాలి. దేవుడు ఆయన ప్రజల కోసం నన్ను కోరుకుంటే అంతకంటే భాగ్యమే ఉంది. వదిలేస్తాను పొలాన్ని, ఏడ్లన్నీ, పనివారిని, సమస్తం వదిలేస్తాను. నాకు దేవుడే కావాలి. అయితే ఒక్కటి, నా తల్లిదండ్రుల్ని ముద్దాడుతాను. ఒకసారి చివరిసారి వీడుకోలు చెప్పొస్తాను, పర్మిషన్ ఇవ్వను. వెళ్ళు, అడ్డం లేదు, పోయి అది చేసుకుంటా. తగిలేడంటే తేల్చుకొని రావాల్సిందే. తగిలేదు మళ్ళీ ఊరకదగలడు, కార్యం ఉంటుంది. అందుని తగిలాడు, కళ్ళు ఇచ్చాడు, ఇంకా కానీ అన్నాడు. జక్కని తగిలాడు, మరి నీ ఇంట్లోనే ఉండాలా, నేను నీకోసమే వచ్చా అన్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే వచ్చా, నీ సంగతి చెప్పడానికి వచ్చా. మరేంటి నువ్వే నీ ఇంటికే అనేటప్పటికి ఇప్పుడు అతను తేల్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డబ్బా దేవుడా తేల్చుకున్నాడు. కళ్ళు లేని అందుడు తేల్చుకోవాలా? ఊరా ఏసా? ఏసే. నయోమి చెప్పింది, నేనా, నా దేవుడా, మోయాబా? చెప్పు, ఏ లైఫ్ కావాలి నీకు? ఒకవేళ రూతు మోయాబునే కోరుకుంటే వార్పా పోయినట్టు అడ్రస్ లేకుండా పోయేది. కానీ ఆశ్చర్యం చూడు, ఇప్పుడు రూత్ అడ్రస్ మన బైబిల్లోకి వచ్చింది. రూత్ అడ్రస్ కోట్ల మంది ప్రజలకు వచ్చేసింది, తరతరాలకు వచ్చింది. యేసు పేరు వచ్చిన కాడలా, ఆయన కూర్చున్న మ్యాటర్ వచ్చిన కాడలా రూతు టచ్ అయింది. ఒకవేళ నయోమిని విసర్జించి, దేవుని విసర్జించి, ఒకవేళ మోయాబే కావాలి, మోయాబులో పెళ్లి కొడుకే కావాలని పోతే ఓర్ప పోయినట్టు రూతు కూడా అడ్రస్ లేకుండా పోయేది. నాకు మోయాబొద్దు, నాకు లోకమొద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని ప్రజలు కావాలి, పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధుడైన దేవుడు కావాలి అని నయోమిని వెంబడించడానికి తనకు మనసు కుదుట చేసుకుంది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది రూతే, తేల్చుకోవాల్సింది జక్కయే, తేల్చుకోవాల్సింది అంధుడే, తేల్చుకోవాల్సింది పేతురే. పేతురు చూడు మరి ఇంకా దారుణం. 2 దోణెల నిండా చేపలు ఇచ్చి, చేపలు కావాలని నేను కావాలని కూర్చున్నాడు. ఈయనోడు ఇవ్వకపోతే అది వేరు, ఇష్టివి 2 దోణెల నిండా చేపలు ఇచ్చివి, కనీసం అంత కూరను వండుకొని తిని రాని వద్దా? కాదయ్యా, 2 దోణెల నిండా ఇత్తివి, ఏమో నోరు ఊరుతుండే చూస్తుంటే. డబ్బులు కనపడుతున్నాయి, వాటిలో మంచి ఫ్రై కనపడుతుంది, కూర అన్నీ కనపడుతున్నాయి. మళ్ళీ నిలబడి అయ్యా నేనా, చేపలా నేనా? ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు? ఎట్లా పెడతాడో చూడు. చేపలేం ఆకర్షిస్తుంటాయి. హలో బ్రదర్, ఫుల్ సౌండ్ అవుతావు. 2 దోణెలు నువ్వు సంవత్సరం పెట్టిన రావిన్ని ఒకేసారి 2 దోణెలు నిండా చేపలు. వీటిని అమ్ముకున్నామంటే మరో 2 దోణెలు, మరో 4 వలలు చూసుకో, పండగే మామూలుగా ఉండదు, ఒక రేంజ్కి వెళ్ళొచ్చు అని ఇక్కడ చేపలు మాట్లాడుతున్నాయి. స్తోత్రం. తేల్చుకోవాల్సింది పేతురే. నాకొద్దు, నాకు నువ్వు కావాలి అని అన్ని విషయములలో విరిగిపోయి, నాకు యేసు కావాలి అని ఎవరు అడిగేస్తారో వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడట. అది విషయం.
ఇక వారిని తానే నడిపిస్తాడు. ఇక వారిని ఆశీర్వాద కారణంగా ఆయనే చేసుకుంటాడు. ఇక వారిని ఆయనే చెక్కుకొని నిర్మాణం చేసుకొని ఒక అంతస్తుకి ఆయనే తెచ్చుకుంటాడు. అలా నిన్ను స్వీకరించేటప్పుడు నిన్ను టచ్ చేసి సంఖ్యలలోనికి నెట్టిన అనుభవం ఉంటుంది. అది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పుడు సంఖ్యలు తెంచుకొని బయట పడతావో, ఆ సంఖ్యలలో అక్కడే కూర్చొని నాకు అయ్యే కావాలనుకుంటావో నీ ఇష్టం. అగ్ని పరీక్ష రౌండ్ వేసిద్ది. మళ్ళీ స్పష్టంగా దేవుని కార్యం అనుభవిస్తావు. మళ్ళీ ఫస్ట్ అనుభవిస్తావు, తర్వాత అగ్ని పరీక్ష రౌండ్ పడిద్ది. ఎన్న అనుభవాలు క్లియర్గా అర్థం చేసుకొని మీకు అందిస్తున్నా. ఆయన నడిపింపులు కొద్దో గొప్ప తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. ఫస్ట్ టచ్ చేశాడు సూపరం. ఎట్లుందంటే ఒక్కసారిగా నరకంలోంచి పరలోకానికి వచ్చినట్టుంది. ఏ సైడ్ టచ్ చేసినప్పుడు, దర్శించినప్పుడు, మొదటిసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన కలుసుకున్నప్పుడు, ఆహా నాదల్ క్షణికమైన సుఖాలనా, బలహీనతలనా, వ్యసనాలనా, యేసునా? చెప్పు, యేసు అని చెప్పు. ఆయనేనా? ఒక పూట కూటి కొరకు తన జైషత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టులైనను వ్యభిచారైన మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రభు. అల్పకాల పాప భోగాన్ని నాశించొద్దు, విసర్జించి ప్రభువును హత్తుకో. ఆయన చేత నీవు వెలిగించబడి అనేకులకు వెలుగుగా నియమించబడాలి. దేవుడు నిన్ను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేస్తా. గతించిన కాలం వదిలేసేయి. ఇక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా నడుచుకో. తలలు వంచి కళ్ళు మూసి, బలహీనత ఉన్న దగ్గర మీ చేతులు ఉంచండి. మీ పిల్లలకు ఒకవేళ బలహీనత ఉంటే వారి మీద ఉంచండి. మీ కుటుంబ సభ్యులకు బలహీనత ఉంటే వారి మీద చేయి ఉంచండి. నీకు మానసిక ఒత్తిళ్ళు ఉన్న నెత్తి మీద చేయి ఉంచు. మీకు ఏ భాగంలో శోధన ఉందో అక్కడ చేయి ఉంచు. మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసి ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలందరి కొరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం. ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, జూమ్లో కనపడుతున్నవారు, బిడ్డలందరూ ఎవరు ఏ శ్రమలో, బాధలో, సమస్యలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, రోగంలో, జబ్బులో, బలహీనతలో, ప్రయత్నాల్లో, విఫలతలో అల్లాడుతున్నారో, యేసు నామములో, యేసు క్రీస్తు యొక్క అధికారము కలిగిన, స్వస్థత కలిగిన, జీవము కలిగిన, ప్రభావము కలిగిన, మహిమ కలిగిన, అధికారము కలిగిన నామములో వారికి విడుదల గొప్ప విడుదల కలిగించు. వారు ఏ భాగంలో హస్తముంచిది వారి సమస్యను తెలుపుతున్నారో అక్కడ యేసు నామములో స్వస్థత కలుగునుగాక, బలహీనతలోంచి విడుదల కలుగునుగాక, శోధనలు తొలగునుగాక, సర్వ శరీరం ఆరోగ్యంతో నింపబడునుగాక, ఆ రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగాక. యేసు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాం, ఆరోగ్యమును విడుదల చేస్తున్నాం, నీ ప్రభావమును విడుదల చేస్తున్నాం. బిడ్డల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఎవరు రోగుల మీద రాసి ప్రార్థిస్తారో వారు బాగుపడాలి. ప్రభువా, దయ్యములను వెళ్ళగొట్టండి. మాంత్రిక శక్తుల ప్రయోగం వారి మీద నుండి తొలగి యేసు నామములది నిర్మూలమగునుగాక. ఆ కీడు తలపెట్టిన వాడే దాన్ని దెబ్బతిని మార్పు చెందునుగాక. కృప చూపండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డల్ని దర్శించి బాగు చేయండి. క్యాన్సర్, టీబీ, HIV పాజిటివ్, ఇతరాతర జబ్బులు, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, నరాల జబ్బులు, కాళ్ళు, చేతులు, మోకాళ్ళ జబ్బులు, నోటి జబ్బులు, పంటి జబ్బులు, కంటి జబ్బులు, చెవి జబ్బులు, రక్తంలో ఉన్నటువంటి బలహీనత, రక్తహీనత, గ్యాస్ట్రిక్ సమస్య, షుగరు, బీపీ, పెరాలసిస్, బలహీనత, బ్రెయిన్లో ట్యూమర్లో, గర్భసంచి క్యాన్సర్లు, గర్భసంచిలో సమస్యలు, లంగ్ క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యా స్వస్థపరచు. థైరాయిడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ స్వస్థపరచు. 2 కిడ్నీలను బాగు చేయి. కిడ్నీల బలహీనత బాధపడుతున్నారు, స్వస్థత కలగాలి. సర్వ శరీరం ఆరోగ్యంతో నింపబడాలి అయ్యా. ఆ రిపోర్ట్స్ మారిపోయి ఆ సాక్ష్యాలతో రావాలి నీ సన్నిధికి. అన్ని జనుల్లో నీ నామం మయంపరచబడాలి. సంఘముగా మేము ఏకమై ప్రార్థన చేస్తున్నాం. గొప్ప అద్భుతములు జరిగించు, స్వస్థతలు జరిగించు. నీ నామ మహిమ కొరకు అయ్యా, వాక్యం స్థిరపరచడం కొరకు నీ బిడ్డల్ని ముట్టండి, మమ్మల్ని ముట్టండి, బాగు చేయండి, నీ కొరకు బలపరచండి, మమ్మల్ని అభిషేకించండి పరిశుద్ధాత్మతో. సత్యమందు మమ్మల్ని స్థిరపరచండి. సంఘమందు నాటబడిన వారమై నీతో అంటుకట్టబడి మంచి ఫలం ఫలించడానికి సహాయం చేయండి. బోయజు చెప్పాడు, రూతు ఈ పొలములోనే పరిగెరుకో, ఈ పొలములోనే ఉండు, ఇక ఇతరుల పొలములు ఆశించొద్దని.
నా ప్రభా నాటబడిన వారై ఈ సహవాసమందు స్థిరపరచబడిన వారై ధన్యులయ్యే కృప దాయిచ్చేయమని, వారిని కూడా నడుపుటకు కావాల్సిన జ్ఞానము, శక్తి, అభిషేకం నాకును నా ఆత్మీయ బిడ్డలకు పరిచారకులు దాయిచ్చేయండి. స్తుతి మహిమనికి చెల్లిస్తూ తిరుగు ప్రయాణంలో ఉంటుండగా బిడ్డలకు తోడేయండి, క్షేమంగా గృహాలకు చేర్చు. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు. ఉద్యోగ ప్రయత్నం వరకు సఫలత దాయిచ్చేయి. ఎగ్జామ్స్ రాసిన వారికి జయము దాయిచ్చేయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దాయిచ్చేయి. గర్భఫలం ఉండి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వారికి నైనా స్వస్థత చేకూర్చు. యేసు నామములో నీ బిడ్డల్ని పొలాలు వేసినట్టు రైతాంగాన్ని దీవించండి. వ్యాపారం చేసుకునే బిడ్డల్ని దీవించండి. కష్టపడి పని చేసుకునే బిడ్డలకు పని కల్పించండి. బ్రతుకు తెరువును దాయిచ్చేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ మా బిడ్డల్ని అందరినీ కూడా నేను కూడా నీకు అప్పగించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు గట్టిగా చెప్దామా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికిని సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరి కోసం ప్రార్థన చేశా.